నేను చెప్తే నమ్మలేదు కదా మీరు. ఫోటోలు వీడియోలు తీసుకొని ఆ పాప వస్తూ ఉండదు. నేను చెప్పేది నిజమో ఈడు చెప్పేది నిజమో తేలిపోతుంది. ఆ సాక్ష్యం చెప్పడానికి ఎవరో వస్తున్నారని అన్నాడుగా, అది అబద్ధం అని తెలియాలి. అప్పుడు చెప్తాను. మాతో సంబంధం లేకుండా ఏదేదో జరిగిపోతుంది. అసలేం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు. సమయానికి వైశాలి కూడా ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అదిగో ఆ పాప వచ్చుండదే, తీసుకొని వస్తాను. ఆ పాపతోనే ఈడేందో చెప్పిస్తును. ఎరా, ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావు? పెళ్లి చేసుకున్నావు, తల్లిని చేశావు. ఒక బిడ్డ ఉంది అనే జ్ఞానం కూడా లేకుండా నన్ను మోసం చేసి నా బిడ్డకి అన్యాయం చేసి ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? నీలాంటి వాణ్ణి ఏం చేసిన పాపం లేదురా నిన్ను. ఆగాగా, తొందరపడమాక. ఈడేం చేసినాడో ఈడు ఎట్ట అంటాడో ముందు మా వాళ్ళకి తెలియాల. చెప్పుమా. మా ఓడి ఎంత చెప్పినా వినకుండా వాళ్లేమో మా అబ్బోడే ఏదో అన్యాయం చేసినాడని బలవంతంగా తాళి కట్టినాడన్నట్టు మాట్లాడుతుండారు. మా ఓడేమో వీడికి పెండ్లైపోయి ఉండాది, పాప ఉండాదని చెప్తా ఉండాడు. అవునండి, వీడికి పెళ్ళైంది. వీడి భార్యని నేనే. అసలు పెళ్లి రోజే వీడి బండారం బయట పెడదాము అని అనుకుంటే నేను రాగలిగే పరిస్థితి లేదు. అందుకే రాలేకపోయాను. చూడమ్మా, నిజంగా అతను నీ భర్త? అవును సార్, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా ఇద్దరికి ఒక పాప కూడా ఉంది. పెళ్లి చేసుకుని ఎన్ని రోజులు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు నేను అవసరం లేదంట, నా బిడ్డ కూడా అక్కర్లేదంట. నాకు తెలియకుండా ఒక సంబంధం చూసుకొని ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఎవరినో కాదు, ఇదిగో నా చెల్లెల్ని చేసుకోవాలని అనుకున్నాడు. ఇలాంటి వాడు ఎక్కడ దొరికాడండి మీకు? వీడి గురించి ఏమీ తెలుసుకోకుండా మీ చెల్లినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నీ పాటికి నువ్వు వచ్చావు, నన్ను కొట్టావు, నువ్వు నా భార్యవని అంటున్నావు, నీకో బిడ్డుంది అంటున్నావు. అసలు నేను నిన్ను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. రేయ్, ఆ మాట మాట్లాడావంటే చంపేస్తాను. అవునమ్మా, అతను అన్న దాంట్లో తప్పే ఉంది. నిజంగా మీ పెళ్లి జరుగుంటే ఏమైనా సాక్ష్యాలు ఉంటాయి కదా, ఏవి చూపించు. చూపిస్తానండి. వీడిలా వాగుతాడని తెలిసే అన్ని సాక్ష్యాలు తీసుకునే వచ్చాను. చూడండి.
చూడండి. అయ్యో, ఇప్పటిదాకా ఆ అమ్మ ఎవరో కూడా తెలియదన్నావు, మరి ఆ ఫోటోలేంటి? సార్, ఇది ఏ జనరేషన్ సార్? మిమ్మల్ని కూర్చోబెట్టి మీ స్థానంలో నన్ను తయారు చేయొచ్చు. వీడియో కాల్ చేసి నేను మాట్లాడి మీరు మాట్లాడినట్టుగా క్రియేట్ చేయొచ్చు. అలాంటి టెక్నాలజీ ఉంది సార్. వాటితో ఈ ఫోటోలన్నీ తయారు చేసింది. ఇదిగో సాక్ష్యం తీసుకొస్తాను అన్నారు కదా. మరి మీరందరూ నమ్మాలంటే సాక్ష్యం కావాలి కదా. కేవలం తను చెప్తే నమ్మరు కాబట్టి ఈ ఫోటోలు కూడా తయారు చేయించి తీసుకొచ్చాడు. రేయ్, మర్యాదగా మాట్లాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడినావనుకో మర్యాద ఉండదు. అవును, అతను అన్న దాంట్లో తప్పే ఉంది. ఫోటోల్ని వీడియోలుగా మార్చేస్తున్నారు. ఒక మనిషిని ఎలా కావాలంటే అలా మార్చేస్తున్నారు. ఫోన్లలో ఎన్ని చూడట్లేదు, టీవీలలో ఎన్ని చూడట్లేదు. అలాగే ఈ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైనట్టుగా చిత్రీకరించి మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారేమో. వదినమ్మా, ఏ ఆడపిల్ల కావాలని అబద్ధాలు చెప్పదండి. అందులోనూ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయాలని కోరుకోదు. మాటలు బానే చెప్తున్నావు. నిజంగానే నువ్వు అంత మంచిదానివి అయితే ఇలా అబద్ధాలు చెప్పి నా చెల్లికి అన్యాయం చేయాలని చూడవు. నేను చెప్పేది నిజమండి. ఈ ఫోటోలు నిజం. ఇతను నన్ను పెళ్లి చేసుకున్నాడు. మాకొక బిడ్డ ఉంది. అమ్మ తోడుగా చెప్తున్నానండి, నాకే పాపం తెలీదు. ఇవన్నీ అబద్ధమండి. ఖచ్చితంగా అది ఏఐలో తయారు చేశారు. చూస్తుంటే తెలియట్లేదా? ఎట్ట తయారు చేసినా కానీ ఇట్టంతా తయారు చేస్తారా? చూస్తే నిజం మాదిరిగానే ఉండాయి. లేదండి, అది అబద్ధం. నా మాట నమ్మండి.